హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ న్యూ సిలబస్ ఇంగ్లీష్కి సంబంధించి లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం కొన్ని సబ్జెక్ట్స్ యొక్క లెసన్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించిన ఒక్కొక్క లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. అయితే ఇందులో భాగంగా మొత్తం మనకి 10 లెసన్స్ అనేవి ఉన్నాయి. ప్రతి లెసన్లో కూడా ఒక లెసన్, దానికి సంబంధించిన ఒక పోయం అలాగే గ్రామర్ పార్ట్ అనేది ఉన్నది. మనం ప్రతి లెసన్లో కూడా ఒక 2 పార్ట్స్ కింద అయితే డిస్కస్ చేద్దాం. సో లెసన్ అనేది ఒక పార్ట్ కింద, అందులో ఉన్న పోయం గ్రామర్ అనేది ఒక పార్ట్ కింద అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో మొత్తం కూడా ఒకటే వీడియోలో ఒకటే లెసన్లో కనుక మొత్తం వీడియో కనుక చేసినట్టయితే లెంత్ అనేది అయిపోతుంది. కాబట్టి 2 పార్ట్స్లో మనం వీడియోస్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ లెసన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ది వరల్డ్. సో ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ది వరల్డ్ అనే లెసన్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. There are some dates or periods of time in the history of the world that are so significant that everyone knows and remembers them. సో మనకి చరిత్రలో కనుక చూసుకుంటే కొన్ని డేట్స్ కానీ లేదా కొంత టైం పీరియడ్ అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందై కూడా ఉంటుందన్నమాట. దానికి ఒక గొప్ప ప్రత్యేకత అనేది కూడా ఉంటుంది. ద స్టోరీ యూ విల్ రీడ్ mentions one such date and event, a war between the British and the Germans in 1914. Can you guess which war it was? సో మనకు తెలిసిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అనేది ఒక ఈవెంట్కి సంబంధించింది. అంటే ఫస్ట్ ప్రపంచ యుద్ధం 1914లో జరిగింది కదా, జర్మన్స్కి బ్రిటిష్కి. సో ఆ యుద్ధంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఈ లెసన్లో అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో లెసన్ కనుక చూసినట్టయితే, ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బ్రిడ్పోర్ట్ ఏ రోల్ టాప్ డెస్క్. సో ఐ స్పాటెడ్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బ్రిడ్పోర్ట్ అనేది ఒక ప్లేస్ అన్నమాట. సో అతను ఇక్కడ ఇదంతా కూడా మనకి ఆ రచయిత చెప్తున్నారనమాట. సో రచయిత చెప్తున్నట్టుగా ఉంటుంది. సో అతను స్పాటెడ్ అంటే చూసారనమాట. ఒక పాత సామాన్ల కొట్టులో బ్రిడ్పోర్ట్లో ఒక షాప్లో అతను చూసాడు. ఏం చూసాడంటే ఏ రోల్ టాప్ డెస్క్, అంటే ఒక డెస్క్ లాంటిది అనమాట. సో ఒక కబోర్డ్ లాంటిది అన్నట్టుగా అలాంటిది అనమాట. సో అది చూశారు. ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ ఎర్లీ 19th century అండ్ ఓక్. సో అతను సామాన్లు అమ్మే వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే ఇది 19వ శతాబ్దానికి చెందింది, అలాగే దీన్ని ఓక్తో తయారు చేశారు అని చెప్తున్నాడు. ఐ హ్యాడ్ వాంటెడ్ వన్ బట్ దే వేర్ ఫార్ టూ ఎక్స్పెన్సివ్. నేను అది కొనాలనుకున్నాను కానీ అది చాలా ఖరీదైంది అని చెప్తున్నారు. దిస్ వన్ వాజ్ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్, ద రోల్ టాప్ ఇన్ సెవరల్ పీసెస్, వన్ లైక్ క్లమ్జీలీ మెండెడ్. అంటే అది కొనాలనుకున్నాను కానీ అది చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది, అంటే బాగా విరిగిపోయి, సో అక్కడ మొత్తం అన్ని ముక్కలుగా పోయినట్టు, ఒక కాల్ అనేది బాగా విరిగిపోయి ఆ విధంగా ఉన్నది. అలాగే స్క్రాచ్ మార్క్స్ ఆల్ డౌన్ వన్ సైడ్. సో చుట్టూ కూడా గీతలు పడిపోయి ఉన్నది. సో అది నాకు కొనాలని ఉంది కానీ సో అది మొత్తంగా పాడైపోయి ఉన్నది అని చెప్తున్నాడు. ఇట్ వాజ్ గోయింగ్ ఫర్ వెరీ లిటిల్ మనీ. సో అది చాలా తక్కువకే కొనొచ్చు, అంత డబ్బులు పెట్టి దాన్ని కొనాల్సిన అవసరం లేదు. బట్ ఐ థాట్ ఐ కుడ్ రీస్టోర్ ఇట్. కానీ నేను అది కొని దాన్ని మళ్ళీ నేను రీమోడలింగ్ చేయాలని అనుకుంటున్నానని చెప్తున్నారు. ఇట్ వుడ్ బి రిస్క్, ఎ ఛాలెంజ్, బట్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఇట్. సో అది ఒక రిస్క్ అనే చెప్పాలి, ఎందుకంటే బాగా పోయిన వస్తువుని మళ్ళీ రీమోడలింగ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, అది చాలా రిస్క్ కూడా. సో కానీ నేను అది చేయాలనుకుంటున్నాను, కానీ నాకు అది కావాలి అని అతను అంటున్నారు. ఐ పెయిడ్ ద మనీ అండ్ బ్రౌట్ ఇట్ బ్యాక్ టు మై వర్క్ రూమ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద గ్యారేజ్. సో అతని యొక్క గ్యారేజ్కి దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరో మన రచయిత. ఐ బిగేన్ వర్క్ ఆన్ ఇట్ ఆన్ క్రిస్మస్ ఈవ్. సో క్రిస్మస్ ఈవ్ రోజు అతను దాన్ని వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేశాడనమాట. ఐ రిమూవ్డ్ ద రోల్ టాప్ కంప్లీట్లీ అండ్ పుల్డ్ అవుట్ ద డ్రాయర్స్, ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. సో ఇక్కడ అతను ఆ రోల్ టాప్ ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం కూడా తీసేసి మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నాడు అనమాట. సో ఆ సొరుగులు అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తీసేశాడు. ఇక్కడ వెనీర్ అంటే ఏంటంటే పైన వేస్తారు కదా, ప్లైవుడ్ లాంటిది, అంటే చెక్క లాంటిది. సో సన్నగా ప్లైవుడ్ అందంగా ఉండడానికి కొరకు వేస్తారు కదా, అదంతా కూడా ఆల్మోస్ట్ మొత్తం అన్ని చోట్ల కూడా పైకి లేచిపోతుంది అనమాట. ఇట్ looked like water damage to me. Both fire and water had clearly taken their role on this desk. సో అది ఎలా అంటే ఫుల్గా నీరుకి అంటే నీరు పడిపోయి లేకపోతే మంటల్లో
ఆర్పితే ఎలా అయిపోతుందంటే మంటలు అంటుకున్నప్పుడు ఆర్పితే ఎలా అయిపోతుందో అలా మొత్తం కూడా అది అయిపోయింది. సో అలా ఏంటంటే బాగా కాలిపోయి నీటికి తడిచిపోయి ఎలా ఉంటుందో అలా అయిపోయిందనమాట. ద లాస్ట్ రార్ వాజ్ స్టక్స్ ఫాస్ట్, అంటే ఆ లాస్ట్ ఏదైతే సొరుగున్నదో అది చాలా ఇరుక్కుపోయిందనమాట. సో లాగుతుంటే రావట్లేదు. ఐ ట్రైడ్ ఆల్ ఐ కుడ్ టు ఈజ్ ఇట్ అవుట్ జెంట్లీ, సో నేను నెమ్మదిగా దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ ద ఎండ్ ఐ యూజ్డ్ బ్రూట్ ఫోర్స్, సో ఇక్కడ బ్రూట్ ఫోర్స్ అంటే చాలా గట్టిగా అనమాట. సో ఇంకెంతకీ రాకపోయేసరికి చాలా గట్టిగా అతను ఫోర్స్ అనేది ఉపయోగించి లాగారు. I struck it sharply with the side of my fist and the drawer flew open to reveal a shallow space underneath, a secret drawer. సో అక్కడ అతను ఆ సొరుగును ఓపెన్ చేయగానే ఆ లోపలికి ఇంకొక సీక్రెట్గా ఇంకొక అర అనేది ఉన్నదట. దేర్ వాజ్ సంథింగ్ ఇన్ దేర్, సో ఆ అరలో చిన్నగా ఏదో కనిపిస్తుంది అనమాట అతనికి. ఐ రీచ్డ్ ఇన్ అండ్ టుక్ అవుట్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్, సో అతను ఆ సీక్రెట్గా ఉన్న అరలోకి అంటే చేపెట్టి చూసేసరికి అక్కడ అతనికి ఒక బాక్స్ లాంటిది కనిపించింది అనమాట. చుట్టూరా కూడా Sellotaped to the top of it was a piece of lined notepaper and written on it in a shaky handwriting, Jim's last letter received January 25, 1915. సో అక్కడ అందు మీద ఏమన్నా ఉందో అంటే చుట్టూ సెలోటేప్ అనేది చుట్టేసి ఒక పేపర్ పైన రాసున్నదనమాట. అంటే బాగా షేకీ హ్యాండ్ రైటింగ్తో రాసున్నది. ఏమనంటే జిమ్స్ లాస్ట్ లెటర్ రిసీవ్డ్ January 25, 1915 అని రాసున్నది. To be worried with me when the time comes. I knew as I did that it was a wrong of me to open the box, but curiosity got the better of my scruples. సో ఇక్కడ ఏమంటున్నారంటే అతనికి తెలుసు, సో ఎవరిదో లెటర్ మనం అలా ఓపెన్ చేసి చూడడం తప్పు అని తెలుసు, కానీ అతనుకున్న ఆతృత అనేది సో ఇంకా ఆ యొక్క మంచి చెడులో ఆలోచించేలా చేయలేదన్నమాట. సో ఇంకా ఓపెన్ చేద్దాం ఏదైతే అదే అయింది అన్నట్టు ఇంకా మంచి చెడు అనేది ఆలోచించేలాగా ఇంకా అతనికి లేదు. సో క్యూరియాసిటీ ఆతృతతో ఓపెన్ చేశాడనమాట. ఇట్ యూజువలీ డస్. ఇన్సైడ్ ద బాక్స్ దేర్ వాజ్ అన్ ఎన్వెలోప్, సో ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే ఒక ఎన్వెలోప్ అనేది ఉన్నది. ద అడ్రస్ రీడ్ మిస్టర్ జిమ్స్ మెక్బర్సన్ 12 కాపర్ బీచెస్ బ్రిడ్పోర్ట్ డోర్సెట్. సో ఇదంతా అడ్రస్ అనమాట. సో అతని పేరు జిమ్ మెక్బర్సన్, 12 కాపర్ బీచెస్ బ్రిడ్పోర్ట్ డోర్సెట్ అనేది అతని యొక్క అడ్రస్. సో అక్కడ ఉన్న ప్లేసెస్ అనమాట. ఐ టుక్ అవుట్ ద లెటర్ అండ్ అన్ఫోల్డెడ్ ఇట్. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ పెన్సిల్ అండ్ డేటెడ్ ఎట్ ద టాప్ December 26, 1914. సో అతను ఆ లెటర్ అనేది ఓపెన్ చేశాడు. సో ఓపెన్ చేస్తే అక్కడ ఏమని ఉందంటే ఆ లెటర్ అంతా కూడా పెన్సిల్తో రాసి ఉందన్నమాట. అలాగే అక్కడ డేట్ ఏమని ఉందంటే December 26, 1914 అని చెప్పి డేట్ ఉంది. సో ఆ విధంగా లెటర్ అనేది ఓపెన్ చేశాడు. అది మనకి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో కనుక చూసుకుంటే లెటర్ అనేది ఎవరెవరికి రాశారు, ఏం రాశారు అనేది ఇక్కడ ఉంది. డియరెస్ట్ కానీ, ఐ రైట్ టు ఇన్ ఏ మచ్ హ్యాపియర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ బికాస్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాస్ హ్యాపెన్ దట్ ఐ మస్ట్ టెల్. సో ఇక్కడ డియరెస్ట్ కోనీ అంటే మెక్పర్సన్, సో జిమ్ మెక్పర్సన్ యొక్క భార్య కోనీ అనమాట. సో ఆమెకి లెటర్ అనేది రాస్తున్నాడు. సో డియరెస్ట్ కానీ, ఐ రైట్ టు ఇన్ ఏ మచ్ హ్యాపియర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, సో నేను చాలా ఆనందంతో ఈ లెటర్ అనేది నీకు రాస్తున్నాను, ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగింది నేను ఖచ్చితంగా నీకు చెప్పి తీరాలి, అందుకే ఈ లెటర్ అనేది చాలా హ్యాపీనెస్తో నీకు రాస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎవరు, జిమ్ మెక్పర్సన్ కానీకి చెప్తున్నారు. యూ అబౌట్ అట్ వన్స్, సో నీకు ఖచ్చితంగా ఒకసారి ఇది చెప్పి తీరాలని చెప్తున్నారు. వీ వేర్ ఆల్ స్టాండింగ్ టు ఇన్ అవర్ ట్రెంచెస్ ఎస్టర్డే మార్నింగ్. సో ఇదంతా ఒక లెటర్ అనమాట. లెటర్ అనేది ఏ విధంగా రాశారనేది మనకు చెప్తున్నారు. సో వాళ్ళందరూ వీ వేర్ ఆల్ స్టాండింగ్ టు ఇన్ అవర్ ట్రెంచెస్ ఎస్టర్డే మార్నింగ్. సో ట్రెంచెస్ అంటే ఏంటంటే సో ఒక సొరంగాలు లాంటివి అనమాట. ఒక పెద్ద మట్టి దిబ్బల వెనుక సోల్జర్స్ అనేవాళ్ళు దాక్కుంటూ ఉంటారు కదా, అంటే భూమికి కొంత లోపల్లో సోల్జర్స్ అనేవారు దాక్కుంటూ ఉంటారు కదా, సో వాటిని ట్రెంచెస్ అంటారనమాట. ఇక్కడ మీనింగ్ కనుక చూసుకుంటే లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. సో శత్రువుల నుంచి దాక్కుంటూ ఉంటారు కదా భూమి లోపలికి కొంత గోతుల్లా తీసుకొని, సో వాటిని ట్రెంచెస్ అంటారనమాట. స్టాండింగ్ టు అంటే వాళ్ళందరూ వాళ్ళ యొక్క పొజిషన్స్లో ఉన్నారు. సో యుద్ధం కదా జరుగుతుంది 1914 అంటే, సో అందుకని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పొజిషన్స్లో దాక్కొని ఉన్నారు. క్రిస్మస్ మార్నింగ్, సో ఆ రోజు క్రిస్మస్ మార్నింగ్ అనమాట. ఇట్ వాస్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్ యాజ్ బ్యూటిఫుల్ ఏ మార్నింగ్ యాజ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అండ్ యాజ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ యాజ్ ఎ క్రిస్మస్ మార్నింగ్ షుడ్ బి. సో అతను ఏమంటున్నాడంటే చాలా కూల్గా, చాలా
కూల్గా అలాగే చాలా క్వైట్గా ఉన్నది ఈ రోజంతా కూడా. ఎప్పుడూ నేను ఇలాంటి ఒక ఉదయాన్ని చూడలేదు. ఇది ఎలా ఉన్నది అంటే క్రిస్మస్ మార్నింగ్ మనకి ఎలా అయితే ఉంటుందంటే టీవీస్లో మనకి చూపిస్తూ ఉంటారు కదా. సో శాంటా రావడం, గిఫ్ట్ తేవడం, సో ఆ యొక్క మంచు అదంతా కూడా అలా అనమాట. సో అలా చాలా కూల్గా, చాలా ఫ్రాస్టీగా మంచుతో అదంతా కూడా పొగ మంచుతో ఉన్నది. ఎప్పుడు కూడా నేను ఈ విధంగా మార్నింగ్ని చూడలేదని అతను చెప్తున్నారు. ఎవరంటే జిమ్ చెప్తున్నారు. ఐ షుడ్ లైక్ టు బి ఏబుల్ టు టెల్ యూ దాట్ వీ బిగెన్ ఇట్. సో మేము అది ఎలా స్టార్ట్ చేసామో నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. బట్ ద ట్రూత్ ఐ ఆమ్ ashamed టు సే ఇట్ ఈజ్ దట్ ఫ్రిడ్జ్ బిగెన్ ఇట్. ఇక్కడ ఫ్రిడ్జ్ అంటే ఎవరంటే ఏ నేమ్ ఫర్ ఏ జర్మన్ సోల్జర్స్. సో జర్మన్ సోల్జర్స్ని ఫ్రిడ్జ్ అని అంటూ ఉంటారట. సో ఆ ఫ్రిడ్జ్ అనేది సో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు అని చెప్పడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను అని చెప్తున్నారు. అయితే ఏం స్టార్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ సమ్వన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ ఆపోజిట్. సో అవతర్ వాళ్ళ ట్రెంచెస్ నుంచి అంటే శత్రువుల దగ్గర నుంచి ఒక వైట్ ఫ్లాగ్ అనేది ఎగరడం అనేది మేము చూసాము. దెన్ దే వేర్ కాలింగ్ అవుట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. సో వాళ్ళు నో మ్యాన్స్ ల్యాండ్కి పిలుస్తున్నారు. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఏంటంటే ఇక్కడ సో అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య సరిహద్దు ఉంటుంది కదా. సో దాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారనమాట. అక్కడ ఎలాంటి యుద్ధం అంటే అలా అది ఎవరికి చెందింది కాదు. సో అందుకని నో మ్యాన్స్ ల్యాండ్ అని అంటూ ఉంటారు. సో హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్ అని వాళ్ళు అరుచుకుంటూ ఆ యొక్క సరిహద్దు దగ్గరికి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ టామీ అంటే ఎవరంటే ఇంగ్లీష్ నేమ్ అనమాట. ఏ కామన్ ఇంగ్లీష్ నేమ్ యూజ్డ్ టు రిఫర్ టు బ్రిటిష్ సోల్జర్స్. సో జర్మన్ సోల్జర్స్ని ఫ్రిడ్జ్ అన్నారు. అలాగే ఇక్కడ బ్రిటిష్ సోల్జర్స్ని టామీ అంటున్నారనమాట. సో ఇక్కడ మన జిమ్ మెక్పర్సన్ ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్ అని ఈ యొక్క బ్రిటిష్ సోల్జర్స్ అందరినీ అంటే విష్ చేస్తూ ఉన్నారు. వెన్ వీ హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్ సమ్ ఆఫ్ అస్ షౌటెడ్ బ్యాక్ సేమ్ టు యూ ఫ్రిడ్జ్, సేమ్ టు యూ. సో ఎప్పుడైతే వాళ్ళు అలా హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేస్తున్నారో యువతల నుంచి కూడా వీళ్ళు కూడా వెంటనే విష్ చేస్తూ ఉన్నారనమాట. థాట్ దట్ వుడ్ బి దట్ వీ ఆల్ డిడ్. సో ఇంకా ఐ థాట్ దట్ వుడ్ బి దట్ వీ ఆల్ డిడ్ బట్ దెన్ సడన్లీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అప్ దేర్ ఇన్ హిస్ గ్రే కోట్ అండ్ వేవింగ్ ఏ వైట్ ఫ్లాగ్. సో మేమంతా కూడా ఇంకా ఏం చేసేది లేక సో వాళ్ళని విష్ చేసాం. ఈలోపు అవతల వాళ్ళ నుంచి ఒక గ్రే కోట్ వేసుకున్న ఒక వ్యక్తి ఈ వైట్ ఫ్లాగ్ని ఊపుతున్నాడు అనమాట. డోంట్ షూట్ లాడ్స్ సమ్ వన్ షౌటెడ్. సో ఇక్కడ డోంట్ షూట్, సో ఎవరు కూడా కాల్చొద్దు అని చెప్పి చెప్తున్నారు. అండ్ నో వన్ డిడ్, సో ఎవరు కూడా అలా కాల్చలేదన్నమాట. దెన్ దేర్ వాజ్ అనదర్ ఫ్రిడ్జ్ అపాన్ ద పారాపెట్ అండ్ అనదర్. సో అలా ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క ట్రెంచెస్ అనేవి దాటి వస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఎవరైతే జర్మన్ సైన్యం ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. కీప్ యువర్ హెడ్స్ డౌన్ ఐ టోల్డ్ ద మ్యాన్ ఇట్స్ ఎ ట్రిక్ బట్ ఇట్ వాజంట్. సో ఇదని ఏం చెప్పారు అంటే జిమ్, సో వాళ్ళు ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నారు, అందుకే వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరెవరు కూడా తలలు పైకి ఎత్తొద్దు, సో వాళ్ళు ఖచ్చితంగా ఫైర్ చేస్తే చేయొచ్చు అని చెప్పి ఇతను చెప్పారు. కానీ వాళ్ళెవ్వరు కూడా అలా చేయలేదు, అవతల వాళ్ళెవ్వరు కూడా అలా చేయలేదు. వన్ ఆఫ్ ద జర్మన్స్ వాజ్ వేవింగ్ ఏ బాటిల్ అబౌవ్ హిస్ హెడ్. సో వాళ్ళ తలపై నుంచి ఒక బాటిల్ అనేది ఇలా ఊపుతున్నారనమాట. ఇట్ ఈస్ క్రిస్మస్ డే టామీ, వీ హ్యావ్ స్నాప్స్, వీ హ్యావ్ సాసేజ్. సో వాళ్ళు ఏమంటున్నారంటే తలపై నుంచి ఒక బాటిల్ అనేది ఊపుతూ, సో ఈరోజు క్రిస్మస్ డే టామీ, మనం దీన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. మా దగ్గర ఇక్కడ స్నాప్స్ అంటే చూడండి, ఏ జర్మన్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ గ్రెయిన్. సో కొన్ని గింజల నుంచి చేసిన ఒక డ్రింక్ లాంటిది అనమాట. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ చూసారు, ఇక్కడ స్నాప్స్ అని ఇచ్చారు. సో ఒక వైన్ లాంటిది అనమాట. సో మా దగ్గర స్నాప్స్ ఉన్నాయి. అలాగే సాసేజ్ అంటే ఏంటంటే పంది మాంసం ఉంటుంది కదా, ఫోర్క్ అంటారు. సో ఆ యొక్క పంది మాంసాన్ని ఇలా రోల్స్ లాగా చేసి ఉంచుతారు, సో దాన్ని సాసేజ్ అన్నారనమాట. సో అలా మా దగ్గర డ్రింక్ ఉంది, సాసేజ్ ఉంది. వీ మీట్ యూ ఎస్. By this time, there were dozens of them walking towards us across no man's land and not a riffle between them. సో అలా ఎప్పుడైతే వాళ్ళు అన్నారో ఇటువైపు నుంచి టామీ అంటే బ్రిటిష్ సైన్యం, అటువైపు నుంచి జర్మన్ సైన్యం అందరూ కూడా ఆ యొక్క నో మ్యాన్స్ ల్యాండ్కి వెళ్ళారు. సో ఎవరి దగ్గర కూడా రైఫిల్ అనేది లేదు.
Little Private Morris was the first up. Come on, boys, what are we waiting for? So, and then there was no stopping them. I was the officer, I should have stopped them there and then. సో ఇక్కడ ఎవ్వరు కూడా ఇంకా వాళ్ళని ఆపలేకపోయారు అనమాట. సో ఎప్పుడైతే అలా పిలిచారో అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. సో నేను ఒకవేళ ఆపాలి అనుకుంటే, ఐ వాజ్ ద ఆఫీసర్, నేను ఆఫీసర్ని, ఒకవేళ నేను ఆపాలనుకుంటే వాళ్ళని అక్కడే దేర్ అండ్ దెన్ అక్కడే అప్పుడే ఆపగలను. కానీ ఐ సపోజ్ బట్ ద ట్రూత్ ఈజ్ దట్ ఐ నెవర్ ఈవెన్ అకర్డ్ టు మీ ఐ షుడ్. సో కానీ నేను వాళ్ళని అలా ఆపలేకపోయాను అని చెప్తున్నారు. సో నేను ఆఫీసర్ని, కావాలంటే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఆపగలను, కానీ నేను అలా ఆపలేకపోయాను అని చెప్తున్నారు అనమాట. All along their line and ours, I could see men walking slowly towards one another, grey coats, khaki coats, meeting in the middle and I was one of them. సో ఇక్కడ గ్రే కోట్స్ అంటే జర్మన్స్ అనమాట, కాకి కోట్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు. సో ఇప్పుడు మనం వాడుతున్నది కూడా అవే కదా. సో అప్పుడు వాళ్ళు వదిలేసినవి ఇప్పుడు మనం వాడుతున్నాం. అలా గ్రే కోట్స్ అంటే జర్మన్స్, కాకి కోట్స్ అంటే మన బ్రిటిష్ వాళ్ళు. సో వీళ్ళందరూ కలిసిపోయారు అనమాట. వాళ్ళల్లో ఒకడుగా మన జిమ్ కూడా కలిసిపోయారు. I was part of this. In the middle of the war, we were making peace. So, you can't imagine, dearest Connie, my feelings as I looked into the eyes of the fridge officer who approached me, hand outstretched. Hans Wolf, he said, gripping my hand warmly and holding it. I am from Dusseldorf. I play the cello in the orchestra. Happy Christmas. అంటే అవతల వాళ్ళ నుంచి ఇప్పుడు ఇతను కూడా ఆఫీసర్ కదా. సో ఇతను మన బ్రిటిష్ సైన్యానికి ఆఫీసర్ కదా. అలా జర్మన్ సైన్యంలో ఉన్న ఆఫీసరు ఇతని దగ్గరకు వచ్చారనమాట. ఇది అస్సలు అతను ఊహించుకోలేకపోయాడు. ఏమనంటే ఒక ఫ్రిడ్జ్ ఆఫీసర్ అనేవారు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాన్స్ వూల్ఫ్ అని అతనే పరిచయం చేసుకున్నారనమాట. హ్యాన్స్ వూల్ఫ్ ఫ్రమ్ డోర్సెట్ అంటే డజల్డార్ఫ్ నుంచి వచ్చాను, నా పేరు హ్యాన్స్ వూల్ఫ్ అని చెప్పి అతను పరిచయం చేసుకుంటున్నారు. సో నేను ఆర్కెస్ట్రాలో సెలో ప్లే చేస్తాను అని చెప్పి హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేస్తున్నారు. ఇక్కడ సెలో అంటే వైలెన్ లాంటిదే, ఒక లార్జ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. నెక్స్ట్ కెప్టెన్ జిమ్ మెక్పర్సన్ ఐ రిప్లైడ్. సో నేను నా పేరు కూడా చెప్పాను. సో హ్యాన్స్ వూల్ఫ్ అన్నారు కదా, అతను పరిచయం చేసుకున్నారు కదా, ఇతను కూడా జిమ్ మెక్పర్సన్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తారనమాట. అండ్ హ్యాపీ క్రిస్మస్ టు యూ. సో నేను కూడా అతన్ని హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేశాను. ఐ ఆమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డోర్సెట్ ఇన్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్. సో నేను ఒకప్పుడు స్కూల్ టీచర్గా పనిచేసేవాడిని డోర్సెట్లో, వెస్ట్ ఇంగ్లాండ్లో డోర్సెట్లో స్కూల్ టీచర్గా పనిచేసే వాళ్ళని ఈ మన జిమ్ మెక్పర్సన్ అతను పరిచయం చేసుకున్నారనమాట. డోర్సెట్, హీ స్మైల్డ్, ఐ నో దిస్ ప్లేస్, ఐ నో ఇట్ వెరీ వెల్. సో అతను ఎలా అంటే డోర్సెట్ నాకెందుకు తెలియదు, డోర్సెట్ నాకు బాగా తెలుసు డోర్సెట్ అనేది ఇతను చెప్పారు. వీ షేర్డ్ మై రమ్ రేషన్ అండ్ హిజ్ ఎక్సలెంట్ సాసేజ్. సో మేమిద్దరం కూడా అతని యొక్క రమ్ రేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క సోల్జర్స్కి కొంత మొత్తంలో ఇచ్చే ఏదైతే వైన్ ఉంటుందో సో దాన్ని ఇక్కడ ప్రతిరోజు ఇచ్చే ఏదైతే వైన్ క్వాంటిటీ ఉంటుందో సో దాన్ని రమ్ రేషన్ అన్నారనమాట. సో మేమిద్దరం కూడా అతని యొక్క రమ్ రేషన్ అనేది షేర్ చేసుకున్నాం, అలాగే సాసెస్ కూడా షేర్ చేసుకున్నామని ఈ విషయాలన్నీ ఎవరికి చెప్తున్నాడు, జిమ్ తన భార్యకి చెప్తున్నాడు అనమాట. అండ్ వీ వాక్డ్ కొని హౌ వీ టాక్డ్, హీ స్పోక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. సో అలా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. అతను దాదాపుగా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేది మాట్లాడుతున్నాడు. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ హీ హ్యాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ డోర్సెట్. సో కానీ చూస్తుంటే అతను ఎప్పుడు కూడా కనీసం డోర్సెట్లో అడుగు పెట్టినట్టే లేడు. కానీ నెవర్ ఈవెన్ బీన్ టు ఇంగ్లాండ్. సో కానీ అతను ఇంగ్లాండ్కే వచ్చినట్టు లేడు, కానీ అతను మంచి ఇంగ్లీష్ అనేది మాట్లాడుతున్నాడు అని ఆమెకి చెప్తున్నాడు అనమాట. సో జిమ్ అతని భార్యకి చెప్తున్నాడు. He had learned all he knew of England from school and from reading books in English. సో అతను మొత్తం కూడా అతను అంతా కూడా ఇంగ్లీష్ అదంతా కూడా బాగా బుక్స్ చదవడం ద్వారా నేర్చుకున్నట్టు కనిపిస్తుందని చెప్తున్నారు. హిస్ ఫేవరెట్ రైటర్ వాజ్ థామస్ హార్డే. హిస్ ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. సో అతను ఫేవరెట్ రైటర్ ఎవరు అంటే థామస్ హార్డే. అలాగే అతని ఫేవరెట్ బుక్ ఏది అంటే ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారనమాట. సో అవుట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వీ టాక్డ్ ఆఫ్ బాషాబా అండ్ గార్బియల్ ఓక్ అండ్ సెర్గమెంట్ ట్రాయ్ అండ్ డోర్సెట్. సో ఈ యొక్క మొత్తం కూర్చొని అక్కడ మేము ఏదైతే సరిహద్దులో తాగుతూ తింటూ ఏం మాట్లాడుకున్నామంటే ఆ బుక్ గురించి, అందులో ఉన్న పాత్రలు ఏవంటే బాషాబా, గార్బియల్ ఓక్, అలాగే
సెర్గియన్ ట్రాయ్ అలాగే మన డోర్ సెట్ గురించి ఈ యొక్క విషయాలే మేము అప్పుడంతా కూడా మాట్లాడుకున్నామని చెప్తున్నాడు అనమాట. హీ హ్యాడ్ ఎ వైఫ్ అండ్ 1 son బార్న్ జస్ట్ 6 months ఎగో. సో అతనికి ఒక భార్య అలాగే ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. సో 6 నెలల క్రిందటే పుట్టాడనమాట. యాజ్ ఐ లుక్డ్ అబౌట్ మీ దేర్ వేర్ huddles of khaki and grey everywhere, all over no man's land, smoking, laughing, talking, drinking, eating. సో ఎక్కడ చూసినా మొత్తం కాకి కోట్స్ గ్రే కోట్స్ అనే వాళ్ళు కలిసిపోయారు. సో వాళ్ళు చక్కగా నవ్వుకుంటున్నారు, స్మోక్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, డ్రింక్ చేస్తున్నారు, తింటున్నారు, అన్నీ మొత్తం కూడా అందరూ కలిసిపోయారు. హ్యాన్స్ వూల్ఫ్ అండ్ ఐ షేర్డ్ దట్ వాజ్ లెఫ్ట్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ క్రిస్మస్ కేక్. సో నువ్వేదైతే క్రిస్మస్ కేక్ చేస్తావో అది నేను అలాగే హ్యాన్స్ వూల్ఫ్ షేర్ చేసుకున్నాం అని చెప్తున్నాడు అనమాట. హీ థాట్ ద మార్జిపెన్ వాజ్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ టేస్టెడ్. సో అతను ఏం చెప్పాడంటే, మార్జిపెన్ అంటే ఒక కేక్ నేమ్ అనమాట. సో ఈ మార్జిపెన్ అనేది నేను ఇంత మంచి కేక్ అనేది ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు అని హ్యాన్స్ వూల్ఫ్ చెప్పారు. వీ అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాజ్ మై ఎనిమీ. సో అతను నా శత్రువు అయినప్పటికీ కూడా మేము అన్నిటికీ కూడా అగ్రీ అవుతూనే ఉన్నాము. దేర్ నెవర్ వాజ్ ఎ క్రిస్మస్ పార్టీ లైక్ ఇట్ కోని. సో ఎప్పుడు కూడా ఇలాంటి క్రిస్మస్ పార్టీ అనేది నేను చేసుకోలేదు అని జిమ్ మెక్పర్సన్ కానీతో చెప్తున్నారనమాట. నెక్స్ట్, దేర్ సమ్ వన్ ఐ డోంట్ నో హూ బ్రౌట్ అవుట్ ఏ ఫుట్బాల్. సో అక్కడ ఇలా వాళ్ళు తింటూ తాగుతూ చేస్తున్నారు. అక్కడ ఎవరో ఒకరు ఈ ఫుట్బాల్ అనేది తీసుకొచ్చారనమాట. Grey coats were dumped in piles to make goal posts, and the next thing we knew it was Tommy against fridge out in the middle of no man's land. సో అక్కడ ఏమంటే ఈ గ్రే కోట్స్ అన్నీ కూడా ఒక ఎత్తుగా పేర్చారనమాట. ఒక ఇలా గోల్ పోస్ట్ చేయాలి కదా ఫుట్బాల్కి. సో అలా ఈ గ్రే కోట్స్ అన్నీ కూడా విప్పి అలాగా ఒక గోల్ పోస్ట్ లాగా చేశారనమాట. చేశాక అక్కడ ఈ టామీస్ కంటే బ్రిటిష్ వాళ్ళకి ఈ యొక్క జర్మన్స్కి మ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఏదైతే సరిహద్దు బార్డర్ ఉందో అక్కడ మ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. హ్యాన్స్ వూల్ఫ్ అండ్ ఐ లుక్డ్ ఆన్ అండ్ చీర్డ్, క్లాపింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ స్టాంపింగ్ అవర్ ఫీట్ టు కీప్ అవుట్ ద కోల్డ్ యాజ్ మచ్ యాజ్ ఎనీథింగ్. సో అక్కడున్న ఈ యొక్క మ్యాచ్ని చూస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే దేర్ వాజ్ ఎ మూమెంట్ వెన్ ఐ నోటీస్డ్ అవుట్ ఆఫ్ బ్రీత్స్ మింగ్లింగ్ ఇన్ ది ఎయిర్ బిట్వీన్ అస్. He saw it too and smiled. Jim McPherson. He said after a while, I think this is how we should resolve this war. సో అక్కడ ఎలా అంటే మొత్తం కూడా ఒకరి శ్వాస అనేది ఒకరిలో, అంటే అక్కడ చుట్టూ మంచు ఉంటుంది కదా. సో అలా అందరూ కూడా కలిసిపోవడంతో వీళ్ళు ఏమనుకున్నారు అంటే, సో ఇదే మనకి సరైన మార్గం, ఎలాంటి యుద్ధాలు అనేవి జరగకుండా ఉండడానికని జిమ్ మెక్పర్సన్ ఒకరికొకరు, హ్యాన్స్ వూల్ఫ్ ఒకరికొకరు అనుకుంటున్నారనమాట. ఏ ఫుట్బాల్ మ్యాచ్, నో వన్ డైస్ ఇన్ ఏ ఫుట్బాల్ మ్యాచ్, నో చిల్డ్రన్ ఆర్ ఆర్ఫండ్, నో వైఫ్స్ బికమ్ విడోస్. సో మనం ఇలా ఈ ఫుట్బాల్ మ్యాచ్ ద్వారా యుద్ధాలని ఆపేయగలిగితే బాగున్ను. సో యుద్ధాలు అనేవి ఈ విధంగా ఆగిపోతే బాగున్ను. సో ఇందులో ఏ యుద్ధాలు అనేవి జరగవు, ఎవ్వరూ చనిపోరు. సో ఏ ఆడవాళ్ళు కూడా విడోస్గా మారరు, చిన్నపిల్లలు ఎవ్వరు కూడా చనిపోరు అని చెప్తున్నారనమాట. ఐ హ్యాడ్ ప్రిఫర్ క్రికెట్. ఐ టోల్డ్ హిమ్ దెన్ వి టామీస్ కుడ్ బీ షూర్ ఆఫ్ విన్నింగ్ ప్రాబబ్లీ. సో బ్రిటిష్ వాళ్ళు అంటేనే క్రికెట్ కదా. సో అందుకని చెప్పి జర్మన్ వాళ్ళు ఫుట్బాల్ అంటుంటే మన బ్రిటిష్ టామీస్ ఏమంటున్నారంటే క్రికెట్ అంటున్నారు. సో క్రికెట్ అయితే మేము ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు సరదాగా నవ్వుకుంటున్నారనమాట. వీ లాఫ్డ్ ఎట్ దట్ అండ్ టుగెదర్ వీ వాచ్డ్ ద గేమ్. సో అలా వాళ్ళు నవ్వుకుంటూ ఆ గేమ్ అనేది చూస్తున్నారు. సాడ్ టు సే కొని ఫ్రిడ్జ్ వన్ 2 goals to 1. సో జర్మన్స్ గెలిచేశారనమాట. బట్ యాజ్ హ్యాన్స్ వూల్ఫ్ జనరస్లీ సెడ్ అవర్ గోల్ వాజ్ వైడర్ దెన్ దేర్స్, సో ఇట్ వాజ్ క్వైట్ ఫెయిర్. సో ఆ గోల్ అనేది చాలా వైడ్గా వెళ్ళిపోయింది కాబట్టి అది లెక్కలోకి రాదు అని చెప్పి అతను చెప్పారు. ద టైమ్ కేమ్ అండ్ ఆల్ టూ సూన్ వెన్ ద గేమ్ వాజ్ ఫినిష్డ్ ద స్నాప్స్ అండ్ ద రమ్ అండ్ ద సాసేజ్ హ్యాడ్ లాంగ్ సిన్స్ రన్ అవుట్. సో అలా ఏంటంటే వాళ్ళిద్దరు కూడా గోల్ పోస్ట్లు అనేవి చేశారు. సో ఇద్దరు కూడా విన్ అయ్యారు, ఫ్రిడ్జ్ అండ్ జర్మన్సే కాదు. సో ఇద్దరు విన్ అయ్యారని హ్యాన్స్ వూల్ఫ్ నిజాయితీగా చెప్తారనమాట. ఆ తర్వాత ఏంటి, సో ఇంకా టైం అనేది వచ్చేసింది. వాళ్ళ దగ్గరున్న మొత్తం ఆ యొక్క రమ్ కానీ స్నాప్స్ కానీ సాసెస్ కానీ మొత్తం కూడా అయిపోయిందనమాట. అండ్ వీ నో ఇట్ వాజ్ ఆల్ ఓవర్. సో ఇంకా అయిపోయింది, ఎవరి
ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోవాలని వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఐ విష్డ్ హ్యాండ్స్ వెల్ అండ్ టోల్డ్ హిమ్ ఐ హోప్డ్ హీ వుడ్ సీ హిస్ ఫ్యామిలీ అగైన్ సూన్ అండ్ ద ఫైటింగ్ వుడ్ బి అండ్ వీ కుడ్ ఆల్ గో హోమ్. సో వీళ్ళిద్దరూ ఏమని అంటే హ్యాన్స్ వుల్ఫ్కి ఏం చెప్తున్నారంటే, సో మనం వేగంగా ఈ యుద్ధం అనేది అయిపోయి మన ఫ్యామిలీస్ దగ్గరికి, మళ్ళీ మీ ఫ్యామిలీ దగ్గరికి మీరు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నానని చెప్పి అతనికి చెప్తారనమాట. ఐ థింక్ దట్ ఈజ్ వాట్ ఎవ్రీ సోల్జర్ వాంట్స్ ఆన్ బోత్ సైడ్స్, హ్యాన్స్ వుల్ఫ్ సెడ్. సో అవును, ప్రతి ఒక్క సోల్జర్ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోల్జర్ కూడా మీ వైపైనా మా వైపైనా ఎవరైనా అదే కోరుకుంటారని చెప్పి హ్యాన్స్ వుల్ఫ్ అన్నాడు అనమాట. టేక్ కేర్ జిమ్ మెక్పర్సన్, ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్ నార్ యూ. సో నేను అంటే టేక్ కేర్ అని చెప్పి మెక్పర్సన్కి ఈ యొక్క సంఘటన కానీ మిమ్మల్ని కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తున్నారు. హీ సెల్యూటెడ్ అండ్ వాక్డ్ అవే ఫ్రమ్ మీ స్లోలీ అన్విల్లింగ్లీ. సో ఎలా అంటే అతను సెల్యూట్ చేసి ఇంకా ఇష్టం లేకుండా, అన్విల్లింగ్లీ అంటే అయిష్టంగా, సో ఇష్టం లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎవరి ప్లేసెస్కి వాళ్ళు. ఐ ఫెల్ట్, సో నాకు కూడా అలానే అనిపించింది అని జిమ్ మెక్పర్సన్ అంటున్నారు. హీ టర్న్ టు వేవ్ జస్ట్ వన్స్ అండ్ దెన్ బికేమ్ వన్ ఆఫ్ ద హండ్రెడ్స్ ఆఫ్ గ్రే కోటెడ్ మెన్ డ్రిఫ్టింగ్ బ్యాక్ టువర్డ్స్ దే ట్రెంచెస్. సో ఒకసారి అలా వెనక్కి తిరిగి బాయ్ చెప్పి మళ్ళీ ఇంకా వాళ్ళందరూ కూడా వారి యొక్క ట్రెంచెస్కి వెళ్ళిపోయారు. దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్. సో డగౌట్స్ అంటే ఏంటంటే ఏ షెల్టర్ ఫర్ సోల్జర్స్ మేడ్ బై డిగ్గింగ్ ఏ హోల్ ఇన్ ద గ్రౌండ్ అండ్ కవరింగ్ ఇట్. సో అదే కదా, భూమికి లోపల ఒక హోల్లా చేసి, ఒక సొరంగంలా చేసి పైన కప్పేస్తారనమాట. సో దాన్ని డగౌట్స్ అంటారు. అట్ దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్ వీ హియర్డ్ దమ్ సింగింగ్ ఏ కరోల్ అండ్ సింగింగ్ ఇట్ క్వైట్ బ్యూటిఫుల్లీ. సో ఒక క్రిస్మస్ సాంగ్స్ లాంటివి అనమాట. సో అవి వాళ్ళు ఇంకా నైట్ వాళ్ళ డగౌట్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క సాంగ్స్ అనేవి వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇట్ వాజ్ స్టిల్లీ నాచ్ సైలెంట్ నైట్ అవర్ బాయ్స్ గేవ్ దెమ్ ఏ రౌజింగ్ కోరస్ ఆఫ్ వైల్డ్ షెపర్డ్స్ వాచెడ్. సో వాళ్ళు పాడుతూ ఉంటే ఆ యొక్క సాంగ్స్ విని ఇక్కడున్న ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వెనకాల కోరస్ అనేది ఇస్తున్నారనమాట. వీ ఎక్స్చేంజ్డ్ కరోల్స్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ వీ ఆల్ ఫెల్ సైలెంట్. వీ హ్యాడ్ అవర్ టైమ్ ఆఫ్ పీస్ అండ్ గుడ్ విల్, ఏ టైమ్ ఐ విల్ ట్రెజర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. సో అలా కొద్దిసేపు అయ్యేసరికి వాళ్ళందరూ కూడా సైలెంట్గా అయిపోయారు అనమాట. డీరెస్ట్ కొని బై క్రిస్మస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ దిస్ వార్ విల్ బీ నథింగ్ బట్ ఏ డిస్టెంట్ అండ్ టెరిబుల్ మెమొరీ. ఐ నో ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెన్ టుడే హౌ మచ్ బోత్ ఆర్మీస్ లాంగ్ ఫర్ పీస్. వీ షల్ బీ టుగెదర్ అగైన్ సూన్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. సో ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఆవిడకి, సో డీరెస్ట్ కొని ఈ నెక్స్ట్ క్రిస్మస్ కల్లా ఈ వార్ కానీ ఈ డిస్టెంట్గా ఇవేవి కూడా లేకుండా అంతా కూడా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నానని చెప్పి, ఈ ఏదైతే ఈ ఆర్మీస్ ఉన్నాయో సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పీస్గా, అంటే ఇలాంటి యుద్ధం అది లేకుండా వాళ్ళందరూ కూడా మేమందరం కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నామని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ థర్డ్ పార్ట్ కనుక చూసుకుంటే, సో అలా ఒక లెటర్ అనేది జిమ్ మెక్పర్సన్ వాళ్ళ భార్యకి రాయడం అనేది జరిగింది. సో అది ఇప్పటి వరకు మనం చదివాం. ఆ తర్వాత మళ్ళీ మన ఆథర్ దగ్గరికి కనుక వస్తే, ఐ ఫోల్డెడ్ ద లెటర్ అగైన్ అండ్ స్లిప్డ్ ఇట్ కేర్ఫుల్లీ బ్యాక్ ఇన్ టు ఇట్స్ ఎన్వెలోప్. సో మన ఆథర్ లెటర్ అంతా కూడా చదివేసిన తర్వాత ఆ లెటర్ని మళ్ళీ జాగ్రత్తగా మడిచి అక్కడే పెట్టేశారనమాట ఎన్వెలోప్లో. ఐ కెప్ట్ వేక్ ఆల్ నైట్. సో అతను అలా తెలిగేసే ఉన్నారనమాట. బై మార్నింగ్ ఐ న్యూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. సో ఉదయం లేచాక అతను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు అనమాట. ఐ డ్రోవ్ ఇన్ టు బ్రిడ్పోర్ట్ జస్ట్ ఎ ఫ్యూ మైల్స్ అవే. సో అతను ఉన్న ప్లేస్ నుంచి బ్రిడ్పోర్ట్ అనేది చాలా తక్కువ దూరమే. సో నేను బ్రిడ్పోర్ట్ వెళ్దామని అతను డిసైడ్ అయ్యారు. ఐ ఆస్క్డ్ ఏ బాయ్ వాకింగ్ హిస్ డాగ్ వేర్ కాపర్ బీచెస్ వాజ్. సో ఒక డాగ్తో ఒక బాయ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ బాయ్ని అడుగుతాడనమాట, కాపర్ బీచెస్ అనేది ఎక్కడ ఉంది అంటే, హౌస్ నెంబర్ 12 టర్న్డ్ అవుట్ బీ నథింగ్ బట్ ఏ బర్న్డ్ అవుట్ షెల్, ద రూఫ్ గ్యాపింగ్, ద విండోస్ బోర్డెడ్ అప్. సో వెళ్తాడనమాట, హౌస్ నెంబర్ 12కి వెళ్తాడు. అక్కడ ఏంటంటే మొత్తం కూడా కాలిపోయిందనమాట, ఇల్లంతా కాలిపోయింది, రూఫ్ అంతా ఏమీ కూడా లేదు, కిటికీలన్నీ కూడా ఎలా అంటే కాలిపోయి ఇలా చెక్కలు అతికిస్తారు కదా, సో అలా చెక్కలు అతికించినట్టుగా ఉన్నాయన్నమాట. I knocked at the house next door and asked if anyone knew the whereabouts of a Mr. McPherson. సో ఆ పక్కన ఉన్న డోర్ కొట్టి అడుగుతాడనమాట. సో ఏమైంది ఈమెకి, సో ఇక్కడ ఉండేవారు కదా వాళ్ళ ఏరియా అని అడుగుతారు. హూ హెస్ సెడ్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ హీ స్లిప్పర్స్.
సో అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ చెప్తున్నాడు అనమాట. హీ న్యూ హెర్ వెల్. సో అతనికి బాగా తెలిసినట్టున్నది, ఈ మన కాని గురించి బాగా తెలిసినట్టున్నది. సో అతను నాకు తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఏ లవ్లీ ఓల్డ్ లేడీ, హీ టోల్డ్ మీ ఏ బిట్ మడిల్డ్ హెడ్, బట్ హెర్ ఎట్ బట్ ఎట్ హెర్ ఏజ్ షీ వాజ్ ఎంటైటిల్డ్ టు బి వాజంట్ షీ. సో చాలా ఓల్డ్ లేడీ అనమాట, తనకి కొంత మైండ్ అనేది స్థిమితంగా లేదు అని చెప్తున్నారు. సో తమ గురించేనా మీరు అడుగుతున్నారు అని మళ్ళీ క్వశ్చన్ చేస్తారనమాట. ఏ 101 years old షీ హ్యాడ్ బీన్ ఇన్ ది హౌస్ వెన్ ఇట్ క్యాచ్ ఫైర్. సో ఆమెకి దాదాపు ఒక 101 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది అని చెప్తున్నారు. నో వన్ రియల్లీ న్యూ హౌ ద ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్ బట్ ఇట్ కుడ్ వెల్ హ్యావ్ బీన్ క్యాండిల్స్. సో అది ఫైర్ అనేది ఎలా జరిగిందో ఎవరికి తెలీదు, బట్ అది క్యాండిల్స్ ద్వారా జరిగిందని అనుకుంటూ ఉంటారు చాలామంది అని చెప్తున్నారు. షీ యూజ్డ్ క్యాండిల్స్ రాదర్ దెన్ ఎలక్ట్రిసిటీ బికాస్ షీ ఆల్వేస్ థాట్ ఎలక్ట్రిసిటీ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. సో ఆమె ఏమనుకునేదంటే ఎలక్ట్రిసిటీ అనేది వాడేది కాదట, క్యాండిల్స్ అనేది వాడేదట. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఖరీదు, సో దాన్ని మనం సేవ్ చేయాలన్నట్టు క్యాండిల్స్ వాడుతూ ఉండేదన్నమాట. ద ఫైర్ మ్యాన్ హ్యాడ్ గాట్ హెర్ అవుట్ జస్ట్ ఇన్ టైమ్. సో దాదాపు ఇంకా ఆమె కొద్ది క్షణాల్లో కాలిపోతుంది అనగా ఆమెని సేవ్ చేశాడు ఫైర్ మ్యాన్. షీ వాజ్ ఇన్ ఏ నర్సింగ్ హోమ్ నౌ, హీ టోల్డ్ మీ. బర్లింగ్టన్ హౌస్ ఆన్ ద డార్చెస్టర్ రోడ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ టౌన్. సో ఇప్పుడు ఆమె ఒక నర్సింగ్ హోమ్లో ఉన్నది, ఎక్కడ అంటే బర్లింగ్టన్ హౌస్లో అని చెప్పి చెప్తారనమాట. సో మన ఆథర్ అక్కడికి వెళ్తారు. ఐ ఫౌండ్ బర్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్ ఈజీలీ ఇనఫ్. సో అది నేను ఆ యొక్క అడ్రస్ని నేను ఈజీగానే కనుక్కున్నాను. దేర్ వేర్ పేపర్ చైన్స్ అప్ ఇన్ ద హాల్వే అండ్ ఏ లైటెడ్ క్రిస్మస్ ట్రీ స్టూడ్ ఇన్ ది కార్నర్ విత్ ఏ లాప్ సైడెడ్ ఏంజిల్ ఆన్ టాప్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక కాగితంతో కట్టిన అంటే అలంకరణ చేస్తారు కదా, సో చైన్స్ లాగా అలా చేశారనమాట. అక్కడంతా కూడా క్రిస్మస్ కాబట్టి ఆ రోజంతా క్రిస్మస్ కాబట్టి మొత్తంగా అలంకరణ చేశారు. అలాగే క్రిస్మస్ ట్రీ పైన కూడా అలంకరణ చేశారనమాట. నెక్స్ట్, ఐ సెడ్ ఐ వాజ్ ఏ ఫ్రెండ్ కమ్ టు విజిట్ మిస్టర్స్ మెక్పర్సన్ టు బ్రింగ్ హెర్ ఏ క్రిస్మస్ ప్రెజెంట్. సో అతను ఏం చెప్తారంటే, నేను ఈ యొక్క మెక్పర్సన్ వాళ్ళ భార్యను కలవడానికి వచ్చాను, సో తనకు ఒక క్రిస్మస్ ప్రెజెంట్ అనేది తీసుకువచ్చానని చెప్తాడు. I could see through into the dining room where everyone was wearing a paper hat and singing. సో అతను డైనింగ్ రూమ్ గుండా వెళ్తున్నప్పుడు చూశాడనమాట, అందరూ కూడా పేపర్ హ్యాట్ అనేది పెట్టుకొని పాడుతూ ఉన్నారు, సో క్రిస్మస్ కాబట్టి. ద మ్యాట్రన్ హ్యాడ్ ఏ హ్యాట్ ఆన్ టూ అండ్ సీమ్డ్ హ్యాపీ ఇనఫ్ టు సీ మీ. షీ ఈవెన్ ఆఫర్డ్ మీ ఏ మిన్స్ పై. షీ వాక్డ్ మీ అలాంగ్ ద కారిడార్. సో అలా కారిడార్లో ఒక ఆమె ఇతని వైపు నడుచుకుంటూ వచ్చారనమాట. సో మిస్టర్స్ మెక్పర్సన్ ఈజ్ నాట్ ఇన్ విత్ ద అదర్స్, షీ టోల్డ్ మీ. సో ఆమె ఎప్పుడు కూడా అందరితో కలిసి ఉండదు. షీ ఈజ్ రాదర్ కన్ఫ్యూజ్డ్ టుడే, సో వీ థాట్ ఇట్ బెస్ట్ ఇఫ్ షీ హ్యాడ్ ఏ గుడ్ రెస్ట్. సో ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటుంది, ఈరోజు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్లో ఉంటుంది? క్రిస్మస్ డే కాబట్టి. క్రిస్మస్ రోజు ఖచ్చితంగా జిమ్ మెక్పర్సన్ తిరిగి వస్తానన్నాడు కాబట్టి ఆమె ఎప్పుడు కూడా ఆ క్రిస్మస్ డే రోజు అదొక కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో అందుకని చెప్పి ఆమె అందరితో ఉండదు. ఆమె స్థిమితంగా లేదు కాబట్టి ఆమెకు ఒక గుడ్ రెస్ట్ అనేది అవసరం అని చెప్పి మేము అలా ఆమెకి రెస్ట్ ఇస్తున్నామని అక్కడ ఉన్న ఆమె చెప్తారు. షీ హ్యాస్ నో ఫ్యామిలీ నో వన్ విజిట్స్. సో ఆమెకి ఎవరు లేరు, ఎవరు కూడా ఆమెని కలవడానికి రారు అని చెప్తున్నారు. సో ఐఎమ్ షూర్ షీ విల్ బీ ఓన్లీ టూ ప్లీజ్డ్ టు సీ యూ. షీ టుక్ మీ ఇన్ టు ఏ కన్జర్వేటరీ విత్ వికర్ చైర్స్ అండ్ పాటెడ్ ప్లాంట్స్ ఆల్ అరౌండ్ అండ్ లెఫ్ట్ మీ. సో ఆమె ఒకవేళ ఎవరు చూడడానికి రారు, నిన్ను చూడగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందేమో సో అని చెప్పి ఒక రూమ్లోకి తీసుకువెళ్ళారు. అక్కడంతా కూడా వికర్ చైర్స్ అంటే వెదురుతో ఖాళీలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా చైర్స్, సో అలాంటి చైర్స్, అలాగే మొత్తం ప్లాంట్స్ అంతా కూడా ఉన్నాయన్నమాట. అలాగే చుట్టూ ఏంటంటే అద్దాలతో నిండిన ఒక రూమ్ లాంటి రూమ్లోకి తీసుకువెళ్ళారు. ద ఓల్డ్ లేడీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ వీల్ చైర్, హెర్ హ్యాండ్స్ ఫోల్డెడ్ ఇన్ హెర్ ల్యాప్. అంటే ఇలా ఒళ్ళో చేతులు పెట్టుకొని ఒక వీల్ చైర్లో కూర్చొని ఉన్నదన్నమాట. షీ హ్యాడ్ సిల్వర్ వైట్ హెయిర్ పిన్డ్ ఇన్ టు ఏ విస్పీ బన్. సో మొత్తం కూడా హెయిర్ అంతా కూడా సిల్వర్ కలర్లో ఉంది, సో వైట్ హెయిర్లో ఉంది. దాన్ని ఒక బన్లా అంటే ఇలా ఒక కొప్పులాగా వేసుకొని ఉన్నదన్నమాట. షీ వాజ్ గేజింగ్ అవుట్ అట్ ద గార్డెన్.
సో అలా గార్డెన్ వైపు చూస్తూ ఉన్నది. హలో ఐ సెడ్. షీ టర్న్డ్ అండ్ లుక్డ్ అప్ అట్ మీ వేకెంట్లీ. సో హలో అనగానే ఏదో అలా చూసి చూడలేనట్టుగా ఆమె చూస్తుంది. హ్యాపీ క్రిస్మస్ కొని ఐ వెంట్ ఆన్. ఐ ఫౌండ్ దిస్. సో హ్యాపీ క్రిస్మస్ కొని అని చెప్పి నేను మీకోసం ఏం తెచ్చానో చూడండి అని చెప్పి ఇస్తాడనమాట. ఐ థింక్ ఇట్స్ యువర్స్. ఇది మీదే అయి ఉంటుంది. యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ హెర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఫేస్. సో నేను అలా మాట్లాడుతుంటే ఆమె అలా చూస్తూ ఉందన్నమాట. యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ హెర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఫేస్. ఐ ఓపెన్ ద టిన్ బాక్స్ అండ్ గేవ్ ఇట్ టు హెర్. సో ఆ టిన్ బాక్స్ అనేది ఓపెన్ చేసి ఆమెకి ఇస్తాడు. దట్ వాజ్ ద మూమెంట్ హెర్ ఐస్ lit up with recognition and her face became suffused with a sudden glow of happiness. సో అప్పటి వరకు ఆమె అతని వైపు చూడదన్నమాట. సో మాట్లాడుతున్నా కూడా అలా తల కిందకు ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ బాక్స్ ఓపెన్ చేసి ఇస్తాడో వెంటనే ఇంకా ఆ హ్యాపీనెస్తో అతని యొక్క ఫేస్ వైపు చూస్తుందన్నమాట, చాలా హ్యాపీనెస్తో. ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద డెస్క్, అబౌట్ హౌ ఐ హ్యాడ్ ఫౌండ్ ఇట్. సో నేను ఆ డెస్క్ అనేది ఎలా చూసాను, ఎలా కొన్నాను, ఏంటి అనేది మొత్తం కూడా ఈ యొక్క మన ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. బట్ ఐ డోంట్ థింక్ షీ వాజ్ లిజనింగ్. కానీ అది ఏమీ కూడా మన మెక్పర్సన్ భార్య వినట్లేదు. ఫర్ ఎ వైల్ షీ సెడ్ నథింగ్ బట్ స్ట్రోక్డ్ ద లెటర్ టెండర్లీ విత్ హెర్ ఫింగర్ టిప్స్. అంటే కొంతసేపు అయ్యాక ఇదేమీ కూడా ఆమె వినట్లేదు. బట్ కొంతసేపు అయ్యాక ఏం చేసిందంటే ఆ యొక్క లెటర్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫింగర్ టిప్స్తో ఇలా తడుముతున్నది అనమాట. అంటే హ్యాపీనెస్తో తడుముతారు కదా ఇలా. సో అలా తడుముతున్నది. సడన్లీ షీ రీచ్డ్ అవుట్ అండ్ టుక్ మై హ్యాండ్. హెర్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టియర్స్. సో వెంటనే దాని యొక్క చేతులు అనేవి పట్టుకుంటుంది అనమాట. సో పట్టుకొని ఏడుస్తుంది అనమాట. యూ టోల్డ్ మీ యూ హ్యాడ్ కమ్ హోమ్ బై క్రిస్మస్ డియరెస్ట్, షీ సెడ్. సో నాకు తెలుసు నువ్వు క్రిస్మస్ రోజు వస్తానన్నావు కదా, నాకు తెలుసు నువ్వు వస్తావని అని చెప్పి అతనే జిమ్ మెక్పర్సన్ అనుకొని ఈమె ఏడుస్తుంది అనమాట. అండ్ హియర్ యు ఆర్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ది వరల్డ్. అండ్ నువ్వు వచ్చావు, ఇదే నాకు మంచి అంటే వరల్డ్లోనే బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్. నువ్వు వస్తానన్నావు కదా, వచ్చావు కదా, సో అదే నాకు పెద్ద క్రిస్మస్ ప్రెజెంట్ అని చెప్తుంది. కమ్ క్లోజర్ జిమ్ డియర్, సిట్ డౌన్. సో దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్తుంది. సో ఆమె రికగ్నైజ్ చేయలేకపోతుంది అనమాట. సో ఎక్కువ వయసు అయిపోయింది కదా, అతనే జిమ్ మెక్పర్సన్ అని అనుకుంటుంది. ఐ సాట్ డౌన్ బిసైడ్ హెర్. సో పక్కన కూర్చుంటారు. అండ్ షీ కిస్డ్ మై చీక్. సో తన బుగ్గ పైన ముద్దు పెడుతుంది అనమాట. ఐ రీడ్ యువర్ లెటర్ సో ఆఫెన్ జిమ్ ఎవ్రీడే. సో నేను నీ యొక్క లెటర్ని రోజు కూడా చదువుతూనే ఉంటాను అని చెప్తుంది. ఐ వాంటెడ్ టు హియర్ యువర్ వాయిస్ ఇన్ మై హెడ్. సో ఒక్కసారి నీ వాయిస్తో నేను ఈ లెటర్ని వినాలనుకుంటున్నాను అని చెప్పిందనమాట. ఇట్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ యూ వేర్ విత్ మీ. నువ్వు అలా చదివితే ఎప్పుడు అంటే చుట్టూ నువ్వే ఉన్నట్టుగా అనిపిస్తుంది సో అని చెప్తున్నారనమాట. అండ్ నౌ యు ఆర్. సో ఎప్పుడు ఈ లెటర్ అనేది నేను చదివినా నువ్వు చదువుతున్నట్టుగానే అనిపించేది. సో ఇప్పుడు నువ్వే ఇక్కడ ఉన్నావు. నౌ యు ఆర్ బ్యాక్ టు యూ కెన్ రీడ్ ఇట్ టు మీ యువర్ సెల్ఫ్. సో ఎలాగా నువ్వు ఉన్నావు కాబట్టి ఒకసారి నువ్వే లెటర్ని చదువు అని ఈమె అంటున్నారనమాట. వుడ్ యూ డూ దట్ ఫర్ మీ జిమ్ డియర్. సో నా కోసం అది చేస్తావా, చదువుతావా లెటర్ అని అడుగుతున్నారు. ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్. సో నేను మళ్ళీ ఒక్కసారి నీ వాయిస్ వినాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఐ హ్యాడ్ లవ్ దట్ సో మచ్ అండ్ దెన్ పెర్హాప్స్ వీ విల్ హ్యావ్ సమ్ టీ. సో ఒకసారి చదివేసిన తర్వాత మనం కొంచెం టీ కూడా తాగుదాం. ఐ హ్యావ్ మేడ్ యూ ఏ నైస్ క్రిస్మస్ కేక్ మార్జిపన్ ఆల్ అరౌండ్. ఐ నో హౌ మచ్ యూ లవ్ మార్జిపన్. సో ఇక్కడ అంత వయసులో కూడా సో టీ తాగుదాము, తర్వాత నీకు ఇష్టమైన మార్జిపన్ కేక్ అనేది నేను చేస్తాను అని చెప్తున్నారంటే ఎంత లవ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 101 years ఓల్డ్లో కూడా సో తన భర్త కోసం వెయిట్ చేసి తను వస్తే తన కోసం కేక్ కూడా చేసి పెడతాను అంటుందన్నమాట. సో ఇది మనకి ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అనే లెసన్కి సంబంధించి. సో దీని యొక్క ఆథర్ ఎవరంటే మైకేల్ మార్పుర్గో అనే అతను. సో ఇది మనకి లెసన్కి సంబంధించి మీ అందరికీ బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఈ లెసన్ యొక్క గ్రామర్ అలాగే ఇందులో ఉన్న పోయం గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.